ఈ దిన వాక్య ధ్యానాంశం ప్రతిదానికి సమయము కలదు. ఆది కాండము 41 అధ్యాయము 9 అన్న అప్పుడు పానదాయకులు అధిపతి నేడు నా తప్పిదములను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ఫరో యొక్క పానదాయకుడు ఎప్పుడైతే ఫరోకు కల వచ్చి ఆ కలభావాన్ని ఏ ఒక్కరూ చెప్పలేకపోతున్నారని గ్రహించాడో అప్పుడు తాను యోసేపును జ్ఞాపకం చేసుకున్నాడు. వాస్తవానికి పానదాయకుడు యోసేపును 2 సంవత్సరాల క్రితమే జ్ఞాపకం చేసుకోవాలి. ఆది కాండం 40 అధ్యాయములో చూస్తాం. ఫరో పానదాయకుల అధిపతియు భక్ష్యకారుల అధిపతియునైన తన 2 ఉద్యోగస్తుల మీద కోపపడి చేసిన నేరమును బట్టి వారిని చెరసాలలో వేయించాడు. అది యోసేపు బంధించబడిన స్థలము. కొన్ని దినముల తర్వాత ఒక రాత్రి వారు వేరువేరు కలలు కన్నారు. ఆ కలల భావం తెలియక వారు దిగులుగా ఉన్నప్పుడు యోసేపు వాటి భావం తెలియజేస్తూ, ఇంకా 3 దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరలా ఇస్తాడు. కావున నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని నాయందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాటలాడి ఇక్కడి నుండి నన్ను బయటకు రప్పించమని చెప్పాడు. యోసేపు చెప్పిన విధంగానే పానదాయకుల అధిపతి విడిపించబడిన తర్వాత అతడు యోసేపును మరిచిపోయాను. అప్పుడు యోసేపు మేలు పొందుకొని చెరసాల నుంచి విడిపించబడిన పానదాయకుడు నన్ను ఎందుకు మరిచిపోయాడు అని అనుకుని ఉండవచ్చు. నిజమే, మన జీవితంలో కూడా చాలామంది మన దగ్గర మేలు పొందుకొని మరిచిపోతూ ఉంటారు. మన సహాయాన్ని పొందుకొని తర్వాత మనకు తిరిగి సహాయం చేయవలసి వచ్చినప్పుడు కనీసం కనిపించరు. అటువంటి సమయంలో మనము సహజముగా బాధపడతాం, కలత చెందుతాము. ఎవరైతే నా దగ్గర మేలు పొందుకున్నారో వారు నాకు సహాయం చేయవలసిన సమయంలో ఎటువంటి సహాయం చేయటం లేదే అనే భావము సహజముగా మనలను కృంగదీస్తుంది. అవును, యోసేపును కూడా అట్టి భావము కృంగదీసే ఉంటుంది. ఆ పానదాయకుల అధిపతి తాను పొందుకున్న మేలుకు ప్రతిగా ఫరో దగ్గరికి వెళ్ళి యోసేపును గుర్చి చెప్పవలసి ఉంది, కానీ అతడు చెప్పలేదు. చాలా కాలం యోసేపు ఎదురు చూసి ఉంటాడు, కానీ జవాబు రాలేదు. మన జీవితంలో కూడా ఆ విధంగా ఎవరో సహాయం చేస్తారని, మనకు ఉండగా ఉంటారని మనుషుల మీద ఆశలు పెట్టుకుంటాం. కానీ ఒక విషయం గమనించండి, మన జీవితంలో ఏది జరగాలన్నా దానికి దేవుని యొక్క అనుమతి, అలాగే తగిన సమయం కావాలి. దేవుని చిత్తము కానప్పుడు, దేవుని సమయం రానప్పుడు మన జీవితంలో ఏది కూడా జరగదు. కారణము అది యోసేపుకు సహాయము అందలేదు. కారణము అది దేవునికి సమయము కాదు. ప్రతిదానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. మౌనముగా ఉండుటకు, మాటలాడుటకు సమయము కలదు. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు. ఈరోజు నీ జీవితంలో ఒకవేళ నీ నుంచి మేలు పొందుకున్న వాళ్ళు నీకు తిరిగి మేలు చేయటం లేదని దుఃఖపడుతున్నావేమో. నీ ద్వారా పైకి వచ్చిన వాళ్లే ఈరోజు నీవు నిస్సహాయ స్థితిలో ఉన్నా నీకు సహాయం చేయడానికి ముందుకు రావట్లేదా? అయితే గమనించు, దేవుని అనుమతి లేకుండా మనుషులు ఏ విధమైన సహాయం నీకు చేయరు. నీ జీవితం, నీ గమనం, నీ సమస్తము దేవుని చేతిలోనే ఉంది. కావున ఆయన చిత్తము కొరకు, ఆయన సమయము కొరకు కనిపెట్టుకోమని, అందులోనే క్షేమం ఉందని మనవి చేస్తూ ఉన్నాను. అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో చెప్పబడింది. దేవుడి దినవాక్య ధ్యానం. దేవుడి దీవెన.